మాజీ సీఎం వైఎస్ జగన్ పై విశాఖ సిపి శంఖభద్ర బాగ్చి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు అంటూ హేళన చేశారు. ఆయన జగన్ కు మీడియాతో మాట్లాడే అనుమతి లేదని చెప్పారు సిపి. సోషల్ మీడియాలో పోలీస్ కమిషనర్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైరల్ అయ్యాయి. ఐపీఎస్ అధికారికి రాజకీయాలు ఎందుకంటూ సెటైర్లు వేస్తున్నారంతా కూడా. మాట్లాడుతారు లేకపోతే వెళ్ళిపోతారు. రోడ్డు మీద కూడా మాట్లాడుతారు. గవర్నమెంట్ చార్జ్ చేస్తారు, గవర్నమెంట్ చార్జ్ చేస్తారు. ప్రైవేట్ ఆయన మాట్లాడుతూ మాట్లాడతారు లేకపోతే వెళ్ళిపోతారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, మాజీ సీఎం వైఎస్ జగన్ పై విశాఖ సిపి వ్యాఖ్యలు చేశారు. అసలు ఎందుకని ఆయన అలా మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకని అలాంటి వ్యాఖ్యలు చేశారు? ఎస్ మౌనిష, ముందు నుంచి కూడా జగన్ పర్యటన నర్సీపట్నంలో ఉంటుందని చెప్పినప్పటి నుంచి కూడా ఈయన వైఖరి కాస్త వివాదాస్పదంగానే ఉంది. తాను ఒక ఐపీఎస్ అధికారిని, తాను ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాననే విషయాన్ని ఆయన మర్చిపోయి మాట్లాడుతున్నారంటూ కూడా ఇటు వైసీపీ కార్యకర్తలతో పాటుగా ఇటు సాధారణ ప్రజల్లో కూడా కాస్త చర్చ జరుగుతుంది. ముందు జగన్ అక్కడికి వెళ్తారని తెలిసిన తర్వాత 3 రోజుల క్రితం సిపి శంఖభద్ర బాగ్చి మాట్లాడుతూ కాస్త ఇబ్బందికర వ్యాఖ్యలే చేశారు. ఏదైనా చిన్న ఘటన జరిగినా సరే నగరానికి చెడ్డ పేరు వస్తుంది. విజయ్ తమిళనాడులో కరూరులో జరిగినటువంటి ఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్తే జాతీయ రహదారి బ్లాక్ అవుతుంది. అలాగే జగన్ పర్యటనకు మేము అనుమతి ఇవ్వలేము, అటు T20 మహిళల ప్రపంచ కప్ కూడా ఉంది అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక నిన్న కూడా అదే విధంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ జగన్ అక్కడ ఈ KGH లో కామెర్లతో బాధపడుతున్నటువంటి చిన్నారులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో కూడా ఆయన వైఖరి అలాగే ఉంది. అక్కడ జగన్ పర్యటనను మీడియా కవర్ చేసేందుకు ప్రయత్నం చేయడంతో దీనిని అసలు అక్కడికి వెళ్లి మీడియా జగన్ ఒక ప్రతిపక్ష నేత కాదు, ఆయనకు ఏ విధమైనటువంటి మీడియా కవరేజ్ అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు. అలాగే KGH పీడియాట్రిక్ వార్డు నుంచి మీడియా దూరంగా వెళ్లిపోవాలంటూ కూడా స్వయంగా ఆయనే ఆదేశాలు జారీ చేయడం అనేది కాస్త ఆశ్చర్యంగా మారింది. అయినా సరే జగన్ మాత్రం అక్కడికి వెళ్ళడం, అక్కడ వైసీపీ కార్యకర్తలు స్వయంగా తమ ఫోన్లలో జగన్ పర్యటనను కవర్ చేయడం, అటు చిన్నారులతో మాట్లాడే వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇప్పుడు సిపికి రాజకీయాలు ఎందుకు అంటూ కూడా అందరూ అంటున్న పరిస్థితి. అసలు ఆయనకు అసలు సంబంధం లేని విషయం, ఆయన అసలు రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యి రాజకీయ నేతల గురించి మాట్లాడకూడదు అంటూ కూడా అందరూ కమెంట్స్ చేస్తూ సెటైర్లు వేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎస్ మౌనిష, అది వాస్తవానికి ఆయన రాజకీయ నాయకుల్లాగా వ్యవహరించారనే విషయం మరోసారి స్పష్టంగా అర్థమైంది. గతంలో 2-3 రోజుల క్రితం కూడా ఆయన ఇలాగే మాట్లాడారు. అసలు జగన్ వస్తే చెడ్డ పేరు వస్తుందంటూ మాట్లాడారు. ఇప్పుడు జగన్ ప్రతిపక్ష నేత రాజకీయ నాయకులు వెళ్లి సాధారణంగా ఎవరన్నా బాధితులను పరామర్శించడం లేదా బాధితులతో మాట్లాడటం, వారి యోగక్షేమాలు తెలుసుకోవడం, లేకపోతే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటూ వైద్యులతో మాట్లాడటం, ఇవన్నీ కూడా సాధారణ విషయాలే. దానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదు. మామూలుగా ఎవరైనా సరే మానవతా కోణంలో వెళ్లి బాధితులను పరామర్శించడం అనేది సహజంగా జరుగుతూ వస్తూ ఉంటుంది. కానీ దాన్ని కూడా రాజకీయ కోణంలో చూసి అటు బాధితులతో మాట్లాడకూడదు, జగన్ మాట్లాడితే మీడియా కవరేజ్ చేయకూడదు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ చూసుకుంటే ఎటువంటి ఆయనకి ఏ హోదా కూడా లేదు. కేవలం అప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు. అయినా సరే అప్పట్లో ఆయనకు కాస్త మీడియా కూడా ప్రాధాన్యత ఇచ్చేది. ఆయన ఎక్కడికి వెళ్ళినా లేదంటే ఏదైనా సమావేశాలు పెట్టినా, గతంలో శ్రీకాకుళంలో కిడ్నీ బాధితులతో మాట్లాడినా లేదా సుగాలి ప్రీతి వ్యవహారం అయినా ఏ వ్యవహారంలో అయినా సరే పవన్ కళ్యాణ్ చాలా స్వేచ్ఛగా వెళ్లేవారు. ఆయనకు కూడా మీడియా పెద్దగా మీడియా విషయంలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకున్న పరిస్థితి లేదు. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు. కానీ ఇప్పుడు జగన్ విషయంలో మాత్రం ఆ విధంగా జరుగుతోంది అనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. అది స్పష్టంగా కూడా నిన్న మనం చూసాం. ఈ తరహా వైఖరి ఎందుకు ప్రభుత్వం భయపడుతుందా, లేదంటే పోలీసులకు ఏమన్నా ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు ఉన్నాయా, లేదా ఏదన్నా రాజకీయ కారణాలతో జగన్ అక్కడికి వెళ్ళొద్దన్నారా, లేదా జగన్ అక్కడికి వెళ్లి మీడియా కవర్ చేస్తే ఏదైనా విషయాలు బయటకు వస్తాయని భయం ఉందా, ఇవన్నీ కూడా కాస్త అనుమానాస్పదంగానే ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు దీనికి సంబంధించి వీళ్ళు ఏమైనా స్పందించారా? వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ఎవరైనా స్పందించి మాట్లాడారా? సిపికి ఎందుకు అసలు ఈ విషయం ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని?
అటు వైసీపీ అనుకూల మీడియా కూడా ఈ విషయంలో కాస్త ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇటువంటి విషయాల్లో పోలీసులు ఎందుకు దూరుతున్నారు, అంటే గతంలో పోలీసులు మిమ్మల్ని ఇలాగే ఇబ్బందులు పెట్టారా, లేదంటే పోలీసులు ఇలాగే మాట్లాడారా అంటూ కూడా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియా, అలాగే వైసీపీ అనుకూల మీడియాలో కూడా కొన్ని కథనాలు కూడా వచ్చాయి. అటు కూడా సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు పోస్ట్ చేసి పోలీసులు ఈ తరహాలో వ్యవహరించడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఆయన పేరు వైసీపీ లాంచ్ చేసినటువంటి డిజిటల్ బుక్ లో ఆయన పేరు నమోదు చేస్తా ఉంటే కూడా కొంతమంది వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇలా కాస్త సోషల్ మీడియాలో కామెంట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక అటు వైసీపీ అనుకూల మీడియా కూడా వైజాగ్ సిటీ ఓవర్ యాక్షన్ అంటూ కూడా కొన్ని కథనాలు వచ్చాయి. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే వైసీపీ అనుకూల మీడియా చేస్తా ఉంది. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో పోలీస్ కమిషనర్ కామెంట్స్ ఏవైతే చేశారో దానికి వైరల్ అయ్యి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పై విశాఖ సిపి శంఖభద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు అంటూ హేళన చేశారు. జగన్ కు మీడియాతో మాట్లాడే అనుమతి లేదు అంటూ సిపి అన్నారు. సోషల్ మీడియాలో పోలీస్ కమిషనర్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఐపీఎస్ అధికారికి రాజకీయాలు ఎందుకంటూ సెటైర్లు వేస్తూ ఉన్నారు. రోడ్డు మీద మాట్లాడడానికి కూడా కలెక్టర్ పర్మిషన్ అక్కడ వన్ వై ఆగిపోతే బాగుంటుందా? మాట్లాడించాలి కదా సార్ మీరు. ఎయిర్పోర్ట్ నుండి కనిపల్లి జంక్షన్ వరకు 15 కిలోమీటర్స్ రోడ్. అది ఎయిర్పోర్ట్ దగ్గర మీరు మాట్లాడచ్చు, ఎక్కడైనా మాట్లాడచ్చు. కాబట్టి వీళ్ళ దగ్గర మాట్లాడటం మాజీ సీఎం వైఎస్ జగన్ పై విశాఖ సిపి శంఖభద్ర బాగ్చి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు అంటూ హేళన చేశారు. జగన్ కు మీడియాతో మాట్లాడే అనుమతి లేదు అంటూ అన్నారు సిపి. అలాగే సోషల్ మీడియాలో పోలీస్ కమిషనర్ కామెంట్స్ అన్ని కూడా వైరల్గా మారాయి. ఐపీఎస్ అధికారికి రాజకీయాలు ఎందుకు అంటూ కూడా సెటైర్లు వేశారు. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాము సిపి మాట్లాడుతూ ఉన్న దృశ్యాలు. జగన్ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు అంటూ ఆయన హేళన చేస్తూ మాట్లాడిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సో అది రోడ్ మీద జనాలందరూ ఉన్నారు, మీడియా ఉన్నారు, అందరూ ఉన్నా కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం. సో ఆయన మీద ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవ్వడం, ఈ వైరల్ అయిన వీడియోకి అందరూ కామెంట్స్ చేయడం, నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతూ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి చూద్దాం అసలు సిపి ఏమన్నారు. ఎక్కడో చోటండి దిబ్బాలు చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ చార్జ్ చేస్తారు, ప్రైవేట్ ఇప్పుడు మళ్ళీ సార్ వచ్చి మనకి రోడ్డు మీద మాట్లాడు అప్పుడే వస్తుంటారు. ఏదో రోడ్డు ఎక్కడో చోటండి దిబ్బాలు చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ చార్జ్ చేస్తారు, ప్రైవేట్ ఇప్పుడు పార్టీ చార్జ్ ఎక్కడో ప్రతిపక్ష నేత కాదు. సరే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయినా పొద్దు వచ్చారు కదా, ఒక ఎమ్మెల్యే ఎంతమంది వచ్చారంటే దాని అర్థం ఏంటి? అది కాదు. సరే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయినా పొద్దు వచ్చారు కదా, ఒక ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ చార్జ్ ఎక్కడో ప్రతిపక్ష నేత కాదు. సరే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయినా పొద్దు వచ్చారు కదా, ఒక ఎమ్మెల్యే ఎంతమంది వచ్చారంటే దాని అర్థం ఏంటి? అది కాదు. ఆయన దిగి మాట్లాడుతూ మాట్లాడతారు, లేకపోతే వెళ్ళిపోతారు. అది కాదు సార్, మీరేమంటారంటే ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు